ప్రైజ్ అలాడ్. ఈ దినమున యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాననే మాట సెలవిచ్చున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇది జ్ఞాపకం ఉంచుకో. ఆ దేవాతి దేవుడు ఒక కన్య గర్భమందు మానవ రూపిగా జన్మించి మన కోసం, మన పాపముల కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. మనము మన జీవితంలో మనకు సంతోషం, సమాధానం, వెలుగును నింపుటకై ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మానవ రూపిగా జన్మించి మళ్ళీ ఆ సిలువలో సజీవ యాగంగా ఉన్నారండి. ఇటు రీతిగా ఆ దేవుడు మన కోసం సిలువలో సజీవ యాగం అయిన దాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాలండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం అందు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ జీవితంలో వెలుగు కావాలా? దేవుని దగ్గరికి రా. నీ జీవితంలో సమాధానం కావాలా? దేవుని దగ్గరికి రా. నీ జీవితంలో సంతోషం కావాలా? దేవుని దగ్గరికి రా. నీకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏది దొరకదు. కానీ ఆ దేవాది దేవుని దగ్గరికి వస్తే నీకు సంతోషం, సమాధానం, ఆనందం, వెలుగు అన్నీ కలుగుతాయి. చిన్ని కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు ఘనమైన నామానికి వందనాలు. అయా, నీ జన్మదినమును ఈ రోజున మేము గడుపుకోవడానికి సహాయం దయచేయండి. అయా, మీరు మా జీవితాలకు వెలుగై ఉన్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.